జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డీఎస్పీ రఘుచందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడానికి విద్యార్థులకు కావలసిన మెలకువలను తీసుకోవాల్సిన జాగ్రత్తలైన హెల్మెట్ ధారణ, ట్రాఫిక్ నిబంధనలు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రయాణం మార్గంలో గుర్తించాల్సిన సైన్ బోర్డులపై గుర్తులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, టౌన్ ఎస్ఐ రవికిరణ్ తదితరులు విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులకు వాహన డ్రైవింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సక్రమంగా పాటిస్తే సురక్షితంగా గమ్యం చేరుకుంటారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం రాజేందర్ తో పాటు డైరెక్టర్ మల్లేశం గౌడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లర్నర్ లైసెన్స్ వచ్చిన తర్వాత 1 మంత్ మేము డ్రైవింగ్ నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. 1 మంత్ ఈ 1 మంత్ తర్వాత మేము టెస్ట్ కండక్ట్ చేస్తాం. డ్రైవింగ్ టెస్ట్ అనేది మళ్ళీ మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేసి 1 మంత్ నుంచి 6 మంత్స్ మధ్యన మీరు ఆ టెస్ట్ అనేది దాంట్లో పాస్ అయినట్లయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తారు. అర్థమైంది? ఎడ్యుకేషన్ ఇవేమి ఉండవు. బైక్ నడవచ్చిందా, బండి చదువుకుంటారా లేదా, చేయాలి, స్టార్ట్ చేయాలి, వెళ్ళిపోవాలి. ప్రతి సంవత్సరం ఒక 800 మంది హత్యకు గురైతే, అంటే బాడీ అఫెన్స్ గురైతే హత్యలు 800 మంది, వీలైతే 8000 మంది రోడ్డు ప్రమాదంతో చనిపోతూ ఉన్నారు. 8000 మంది, మోర్ దెన్ 10 times. అంటే నీ దారిన నువ్వు పోతా ఉంటావు. అంటే ఈ రోడ్డుకు సంబంధించి అంటే యాక్సిడెంట్స్ అట్లా జరుగుతూ ఉన్నాయి కంప్లీట్గా. ఎవరి బాధ్యత? నీ వెహికల్ పైన నువ్వే సక్రమంగా వెళ్తా ఉంటే రోడ్ యాక్సిడెంట్స్ అనేది కారణం. అంటే అనుకోకుండా, అంటే నువ్వు సరైన విధంగా నువ్వు డ్రైవింగ్ చేసినా కూడా నీకు ఆపోజిట్ వచ్చే పర్సన్ సరైన విధంగా డ్రైవింగ్ చేయకపోతే యాక్సిడెంట్స్ అనేది కూడా చాలా వరకు జరుగుతూ ఉంటుంది. వీటిని మన డీజీపీ సార్ గారు ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన కార్యక్రమం డిఫెన్సివ్ డ్రైవింగ్ సంబంధించి అరైవ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటాం. అంటే నువ్వు ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్ గా పాటిస్తూ పోతా ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి కరెక్ట్ అయిన విధంగా రాకపోతే నువ్వు డిఫెన్స్ లో, అంటే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలనుకో. ఏంటి డిఫెన్స్ డ్రైవింగ్? సార్ నేను వెళ్ళాలనుకుంటున్నా సార్. సార్ వాళ్ళ తప్పు, ఎవరు తప్పైనా నష్టపోయేది ఎవరు? మనమే కదా. ఇప్పుడు రాను కూడా పెరిగిపోతూ ఉంటుంది కంప్లీట్గా. యాక్సిడెంట్ గల ప్రధాన కారణం ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్. తొందరపాటు, ఒకరిని చూసి ఒకరు పరిగెత్తడం. మీరు మీ రోడ్డు పైన ఉన్న సరైన సైన్ బోర్డ్స్ కానీ, సరైన విధంగా ఉన్న సిగ్నల్స్ కానీ, బ్లింకర్స్ కానీ, మార్కింగ్స్ కానీ ఇవన్నీ ఇట్లా పాటించినట్లయితే అసలు మీకు యాక్సిడెంటే జరగదు. యాక్సిడెంట్ అనేది నిజంగా జరగదు. ఇవి మీరు పాటించకుండా న్యూ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్, జయశంకర్ స్టాండ్, ఇంకా చిన్నగిన బైపాస్ రావడం. మరి రెడీ టు అంటే ఇంకా స్పీడ్ పోవాలి. అక్కడ రెండు గ్రీన్ ఉన్న చోట ఎల్లో లైట్ ఉందంటే రెడీ టు పోవాలి. ఒకటే లైట్ ఎక్కడైతే ఎల్లో బ్లింకర్స్ ఉంటామండి, ఏమన్నా ఎల్లో బ్లింకర్స్ లేదా సోలార్ బ్లింకర్స్ అంటారు. యాక్సిడెంట్ సంబంధించిన ప్రోన్ ఏరియా అనేది యాక్సిడెంట్ జరగడానికి ఎక్కువ ఉందని చెప్పి చెప్తాం. అక్కడ గోస్లో ఎందుకు అక్కడ అప్రోచ్ రోడ్స్ ఉంటాయి, అటు ఇటు రోడ్ ఉంటుంది. రోడ్డు కలవడానికి అప్రోచ్ రోడ్స్ అంటే తెలుసు కదా. దానివల్ల మెయిన్ రోడ్ కి, నేషనల్ హైవే రోడ్స్ కి రోడ్స్ కలిసి ఏంటంటే అప్రోచ్ రోడ్స్ అంటాం, జంక్షన్స్ అంటాం. ఇన్ఫర్మేటివ్ సైన్ బోర్డ్స్ పాటించవు. నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది. ఇక్కడ నుంచి ఢిల్లీ 1000 kilometers, ఇక్కడ నుంచి హైదరాబాద్ 200 kilometers. కానీ మిగతా ఇష్టం రెండు సర్కిల్ అయిన డ్రైవింగ్ విషయంలో అవి మాత్రం మ్యాండేటరీగా తప్పనిసరి పాటించలేదు. నార్మల్గా వెహికల్ డ్రైవింగ్ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకోరాపా. హెల్మెట్ ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసా? మీ బాడీలో అతి సెన్సిటివ్ పార్ట్ ఏది? బ్రెయిన్. ఎక్కడ ఉంటుంది? ఎట్లా ఉంటుంది, అవునా? మరి బాడీలో ఏ పార్ట్ అయినా కూడా నార్మల్గా బతకాలి. చేయి పోయిందనుకో బ్రతకలేమా, కాలు పోయిందనుకో బ్రతకలేమా,
అదే హెల్మెట్ పెట్టుకున్నాం అనుకో ఏం జరుగుతుంది, మనం సేఫ్ సైడ్ ఉంటాం. అవునా? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనం సేఫ్ సైడ్ ఉంటాం. సార్ హెల్మెట్ పెట్టుకుంటే క్రాప్ చెడిపోతుంది సార్. మనమే లేకపోతే క్రాప్ ఏం తప్ప ఏదైనా జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మనం మంచిగా పోతున్నాం. ఇంతకుముందు ఏమన్నా డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి చెప్పినా మనం మంచిగా పోయినప్పుడే మనకి ఇవన్నీ ఉంటాయి కదా. అవునా? మనం కరెక్ట్ రూల్స్ పాటించినా కూడా ఎదురు వ్యక్తి కరెక్ట్గా పాటించలేడు మనము నష్టపోతున్నాం కదా ఇలా. అవునా? హెల్మెట్ పెట్టుకోవాలా కంపల్సరీ. ట్రాఫిక్ ఎస్ఐ గారు ట్రాఫిక్ సంబంధించినటువంటి చట్టాలపైన మీ అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. కేవలం వీటిని వినడం మాత్రమే కాదు, అంటే ఇది ఒకటి ఏంటంటే మనకు ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి మన లైఫ్ అండ్ డెత్ సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది కదా. అంటే మనం ఎప్పుడైతే మనకు చట్టాలను గౌరవించి వాటి చట్టాల యొక్క ఉద్దేశం ఏంటంటే మన ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ని కాపాడడం కోసం ప్రతి ఒక్క చట్టం, కొన్ని వందల చట్టాలు కూడా మన స్టేట్ గవర్నమెంట్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మన హక్కులను రక్షించడం కోసం తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి హక్కులను కాపాడడం. అవి ఎప్పుడైతే మనం పాటిస్తామో మన బాధ్యత, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే సమాజం అనేది మనకు నిర్మాణం అవుతుంది. హక్కులు కల్పించడం గవర్నమెంట్ బాధ్యత, వాటిని పాటించడం మన బాధ్యత, పౌరులుగా మన బాధ్యత. ఇవి మనం పాటించినప్పుడు ఏం జరుగుతుంది? అంతా ఒక సిస్టమేటిక్గా జరిగి అందరికీ న్యాయం జరుగుతుంది. ఒక సమాజం అనేది ఒక డెవలప్మెంట్ కంట్రీగా మనం మారుతాం. మనకు అవకాశం ఉంటుంది. అది ఎవరు చేయాలి? పౌరులుగా మనందరం చేయాలి. అవునా కదా? మనం కేవలం చట్టాలు ఇచ్చినంత మాత్రాన మనం వాటిని పాటించకుంటే దానికి అర్థం ఉంటుందా? ఉండదు కదా. ఏదైనా కదా, ఇప్పుడు మీ టీచర్స్ మీకు స్టడీస్ చెప్తారు, ఏం చదవకుండా ఏదైతే పరిస్థితి ఏంటి? అవునా కదా? కాలేజ్ చేయడం పేరు ఆటోమేటిక్గా మీ ఇండివిజువల్ లైఫ్లో మీకు చెడ్డ పేరు వస్తుంది. ఏం జరుగుతుంది? మన కూలి పని పోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళు చెప్పిన దాన్ని మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వకుండా పర్ఫెక్ట్ గా మీరు క్రమశిక్షణ చదువుకొని మంచి మార్కులు తీసుకుంటే ఆటోమేటిక్ గా ఈ ఇన్స్టిట్యూషన్ కి మంచి పేరు వస్తుంది. తద్వారా మీకు మంచి సీట్లు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి, మంచి గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ సెలెక్ట్ కావచ్చు. ఏం జరుగుతుంది? ఎకనామికల్ గా మీరు స్టేబుల్ అవుతారు, మీ తల్లిదండ్రులు మంచిగా ఉంచుతారు, మంచి పేరు వస్తుంది. ఆటోమేటిక్ గా మనం డెవలప్మెంట్ అయితే ఏమైతే ఇండియా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇదే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకున్న ప్రతి దాని యొక్క ఉద్దేశం కూడా అదే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పటిదాకా మీకు ఏవైతే చెప్పారో అవి మీకు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీరందరూ కూడా ఫాలో కావాలి. మంచి కొటేషన్ నేను ఇక్కడ సోషల్ మీడియా చూసినాను. దొంగలించడం సైబర్ క్రైమ్ జరిగేది. ఇప్పుడు మన పర్సనల్ డేటా దొంగలించి మనలో బయట బ్లాక్ చేసేసి డబ్బులు తీసుకుంటాం. ఒకటే కాదు, సైబర్ క్రైమ్ ద్వారా 80% డబ్బులు కావాలి. మెయిన్ ఇంటెన్షన్ ఫ్రాడ్స్టర్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డబ్బులు సంపాదించుకుని మనకు ఒక ఎక్కువ కూలీ చేసేటువంటి కూలీ, ఎంప్లాయ్మెంట్ చేసేటువంటి ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మన దగ్గర అమౌంట్ తీయడానికి వాడు ఎన్ని వేసారని ఇస్తారు. మీరు వాడు ఎన్ని వేసారు అమౌంట్ పంపించారు. సిగ్గుపడాలి, ఏం జరగదు. అర్థమైందా? మన లైఫ్ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇవన్నీ విషయాలు మీరు మైండ్లో పెట్టుకొని మీకు ఇట్లాంటి ఇష్యూ ఎదురైనా లేకపోతే మీ రిలేటివ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఎదురైనప్పుడు ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా ఉండేసి మిమ్మల్ని కౌన్సిలింగ్ చేసుకుంటే ఏం కాదని చెప్పేసి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు అన్యాయం తెలియజేయడం కదా మీరు కాంప్లైంట్ చేయాలి. అర్థమైందా? ఇవి కొత్త విషయాలు నేర్చుకున్నారు ఏదైనా లేదంటే మీరు లైఫ్లో డైలీ